లేవియా కాండం. లేవియా కాండం మొత్తం అధ్యాయాలు 27 అయితే 859 వచనములు కలిగినటువంటి గ్రంథం. ప్రపంచ ప్రజల మధ్య ఇజ్రాయేలీలు ప్రజలను తనకు యాజక రూప రాజ్యంగా ఏర్పరచుకున్నప్పటికీ దేవుడు వారి మధ్య యాజక సేవ చేయడానికి మాత్రం లేవి గోత్రం వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకోవడం చూడగలం. ఆ లేవీయులకు సంబంధించిన కట్టడలను, విధులను వివరముగా వివరించిన పుస్తకం ఈ పుస్తకం. మానవుడు పాపము నుండి వేరై బలిపీఠమును ఆశ్రయించి రక్త ప్రోక్షణ ద్వారా తనకు సమీపమైనటువంటి ఒక ప్రక్రియ దేవుడు ఈ పుస్తకంలో గొప్పగా వివరించడం జరుగుతుంది. పరిశుద్ధతను గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి పుస్తకం ఇది. ప్రపంచ ప్రజల కొరకు బలి అయిన బలి పశువుగా, ప్రజలందరి పక్షాన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువును సూచిస్తున్న